హలో ఫ్రెండ్స్, గత 4 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ పైన వీడియో చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు పని ఇదే కాబట్టి. అదే మన ఫ్యాషన్ కూడా. అయితే ఎప్పుడైతే ఫస్ట్ వీడియో నేను రికార్డ్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం అయితే నన్ను ఎంబడిస్తూనే ఉంది. అది ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం జంప్ కట్స్. అంటే మనం వీడియో స్క్రిప్ట్ ఏ విధంగా అయితే రాస్తామో ఆ స్క్రిప్ట్ని కెమెరా ఆన్ చేసి చెప్పనీకి పోయినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఎందుకు ఇలా అవుతుందని నేను చాలాసార్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఎన్నో యూట్యూబర్లను చూశాను. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫ్లూయెంట్గా ఇట్లా కెమెరాలో చూసి ఫ్లూయెంట్గా మాట్లాడుతూనే ఉంటారు. కెమెరాలో చూసి ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంటారు. మరి ఏందబ్బా నా వద్ద ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మరి నాకెందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏమో ఒక రేంజ్లో రాస్తాను. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మన ఛానల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చాలా మంచి, అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు మంచి ఇలా చెప్పాలని మొత్తం రాసుకుంటాను. కానీ నేను కెమెరా ఆన్ చేసిన దాడే అన్నీ మర్చిపోతాను. కెమెరా ఆన్ చేసినాక గుర్తున్న విషయాలను మనం ఇప్పుడు గుర్తున్నాయి కొన్ని స్పెసిఫికేషన్ అవి చెప్తుంటాం కదా, మరి అవి చెప్తా మళ్ళీ మధ్యలో ఏదో ఒక మిస్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడాలి. ఇలా చేస్తూ ఏమవుతుందంటే జంప్ కట్స్ ఎక్కువవుతున్నాయి. అంటే ఎలా అయితే ఇప్పుడు ఎంబడెంబడి ఇట్లా చూసినాం. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు రికార్డు చేస్తున్నాము, మళ్ళీ ఇదే పొజిషన్ రాదు కదా మనకు, అక్కడ చూసి ఇక్కడ చూసే వరకు అది మిస్ అవుతుంది. చాలాసార్లు నేను ఈ ప్రాబ్లాన్ని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు ఎంత ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నా అప్పటి నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే మరి అదే నా కాంపిటీటర్ యూట్యూబ్ క్రియేటర్స్ లేదా పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఎలా మళ్ళీ ఫ్లూయెంట్గా ఆగకుండా ఒక ప్రోడక్ట్ గురించి, ఒక మొబైల్ గురించి, ఒక వెహికల్ గురించి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఆ వీడియో చూడడానికి మనకి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు జంప్ కట్స్ ఎక్కువనే అనుకోండి, ఇట్లా కట్ ఇట్లా మన ఈ పొజిషన్లో ఉన్నాం, మళ్ళీ చూసి మళ్ళీ ఇట్లా పొజిషన్ చేంజ్ అవుతుంటుంది. ఇది నాకే ప్రాబ్లం అనిపిస్తుంది. నా వీడియో నేను చూసుకున్నప్పుడు చాలాసార్లు ప్రాబ్లం ఫీల్ అయ్యాను. దాన్ని కవర్ చేయడానికి నేను ప్రోడక్ట్ ఇమేజ్ లేదంటే ప్రోడక్ట్ వీడియో అటాచ్ చేసేటోని. అంటే ఎడిటింగ్లో ఎక్కువ టైం 4 గంటలు ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి అవుతుంది. మరి ఈ ప్రాబ్లం ఎందుకు నాకే వస్తుంది? మరి పెద్ద యూట్యూబర్లకి ఎందుకు రావట్లేదు? అంటే పెద్ద యూట్యూబర్లు ఏదైనా కట్స్ తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్లూయెంట్, అంటే వాళ్ళ లాంగ్ షాట్ ఉంటుండే. ఇప్పుడు మనం ఎన్నో వీడియో చూస్తుంటాం కదా, లాంగ్ షాట్లో వాళ్ళ కట్స్ ఉంటాయి. నాది మాత్రం ఒక స్పెసిఫికేషన్ చెప్పినాం అనుకోండి, ఒక వెహికల్ యొక్క డైమెన్షన్ చెప్పినప్పుడు ఆ వెహికల్ డైమెన్షన్స్ మనకు గుర్తుండాలి. ఇప్పుడు లెంత్, వెడ్త్, హైట్ ఈ 3 గుర్తుండాలి. ఇప్పుడు మనం లెంత్ చెప్పి ఆగినాం అనుకోండి, మళ్ళీ హైట్ మర్చిపోయినాం అనుకో, హైట్ని చూడాలి. మళ్ళీ హైట్ చూసినప్పుడు ఇట్లా కట్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లం నాకు వస్తుంది. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామని కొన్ని వీడియోస్ చూసినాను. ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే, చిన్న యూట్యూబర్లు ఏదైతే ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారో, అదేవిధంగా పెద్ద యూట్యూబర్లు ఎవరైతే చాలా సంవత్సరాలుగా చేస్తున్నారో వాళ్ళందరూ టెలిప్రొంటర్ని యూజ్ చేస్తారు. టెలిప్రొంటర్ ఈ వర్డ్ నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నానేమో, కానీ మనకు ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో అది మన కళ్ళ ముందర ఇలా పోతుంటుంది, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అంటే చదువుతుంటారు. ఒక ఐడియా పరంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే పట్టినట్లు కాకుండా ఒక ఐడియా, నెక్స్ట్ ఇది వస్తుంది కాబట్టి మనం ఆగకుండా మాట్లాడుకోవచ్చు. మరి అదే నేను మొబైల్స్లో ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసి చూసిన. అయితే మరి ప్లేస్టోర్లో ఎన్ని యాప్స్ ఉంటాయి కదా మనకు, థర్డ్ పార్టీ యాప్ కూడా ఇన్స్టాల్ చేసి చూసిన. చాలా యూట్యూబర్స్ చెప్తుంటారు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చదవండి, అది చూసిన. ఆ చదివితే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. కళ్ళు ఏమో కింద ఉంటాయి, వీడియో ఏమో ఇలా రికార్డ్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబ్బా, ఏది సొల్యూషన్ దొరకలే నాకు. ఇక ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే, ఈ టెలిప్రొంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కెమెరా, అంటే ఇప్పుడు మొబైల్కి కానీ కెమెరాకి కానీ అటాచ్ చేసినామంటే దాంట్లో స్క్రిప్ట్ ఇలా వెళ్తూ ఉంటుంది. మనం చూసినాము, ఇప్పుడు లెన్స్లో నేను చూస్తున్నాను కాబట్టి లెన్స్లో చూసినప్పుడు కళ్ళేమో కెమెరాలో చూసినట్లే ఉంటాయి, కాకపోతే మన కళ్ళ ముందర స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఇది చాలా పాజిటివ్, ఇది చాలా యూస్ఫుల్ కదా. మరి అందుకే మనం కూడా ఒకసారి తెప్పించి చూద్దాం అంటని నేను సెర్చ్ చేసినప్పుడు ఏముంది తెలుసా, తక్కువ ఏదైతే టెలిప్రొంటర్ ఉందో దాన్ని 5,500 నుంచి తీసుకొని 6,000 వరకు ఉంది. మరి ఇంత అమౌంట్ దీని మీద స్పెండ్ చేయడం మనకు యూస్ఫుల్లా కాదా అనేది కొంచెం డౌట్లు ఉంటాయి. నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఆలోచన చేసి ఫైనల్గా చూసిన. ఎందుకంటే మనం తెప్పించినాం అనుకో, ఏదైతే వీడియోలో నాకు ప్రాబ్లం అనిపిస్తుందో ఆ ప్రాబ్లం అయిపోతుంది. అదేవిధంగా ఎడిటింగ్ టైం కూడా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే కట్స్ తక్కువ ఉన్నప్పుడు, ఫ్లూయెంట్గా వెళ్ళినప్పుడు మనకు ఎడిటింగ్ అంత అవసరం ఉండదు. కాబట్టి ఈ 2 విషయాల్లో పాజిటివ్గా ఆలోచన చేసి ఫైనల్గా బుక్ చేసి తెప్పించుకున్న. అది ఈరోజు ఇప్పుడే డెలివరీ అయ్యింది. ఇది ఒక్కటే ఫిట్ చేసిన, దీన్ని ఈ గ్లాస్ని ఫిట్ చేసిన. కాబట్టి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు సామాన్ చాలా ఉన్నాయి దీంట్లో, అవన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అదే మనం తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా మనము లాంగ్ టైంలో కూడా మన ఎడిటింగ్లో ఏమైనా టైం సేవ్ అవుతుందా, లేదంటే మనకు స్క్రిప్ట్లో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా, మన వీడియోలో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా, దానిపైన కూడా మాట్లాడుకుందాం. ముందే ఏం చేస్తుంటే తెలుసా, నేను అందుకనే ముందే ఏం చేసిన, మొత్తం ఒక్కొక్క వీడియోకి ఎంత టైం పడుతుంది ఎడిట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి అన్నీ రాసుకున్నాను. నేను
మరి దీన్ని తెప్పించినాం కాబట్టి దీని తర్వాత కూడా మనకి ఏమైనా టైం సేవ్ అవుతుందా లేక ఉత్తి పైసలా ఉత్తి గపాలా అనేది మొత్తం తెలుసుకుందాము. కాకపోతే ఈరోజు మాత్రం దీన్ని ఫిట్ చేసి ఎలా యూజ్ చేయాలి దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాంగ్ ఉన్నా కూడా చూసుకోండి. ఒకవేళ మీరు క్రియేటర్ అయితే మీకు యూస్ఫుల్ ఇది చూసుకోండి. కెమెరా ఎంత ఇంపార్టెంటో మన స్క్రిప్ట్ ఏదైతే వీడియో అనుకున్నామో ఆ వీడియోని డెలివర్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. మరి చూద్దాం ఎంత యూజ్ అవుతుంది ఏందనేది. అయితే ఇప్పుడు మొబైల్ కెమెరాకి షిఫ్ట్ అయిదాం. దాన్ని మొత్తం చూపెడతాను నేను ఏమేమి వచ్చినాయి, ఏమేమి ఎట్లా ఫిట్ చేయాలి మొత్తం. అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో ఇది కెమెరా నుంచి చేస్తున్నా. నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో ఆ వీడియో మనము దీన్ని పెట్టి చూద్దాం. గ్లాస్ని పెట్టి ఇప్పుడు టెలిప్రింటర్ని కెమెరాకి అటాచ్ చేస్తాం కాబట్టి మన క్వాలిటీలో తక్కువ ఉందా, క్వాలిటీలో ఏమైనా ఇష్యూ వస్తాయా దాని గురించి మనం తెలుసుకుందాం. రైట్, ఇది మన పొజిషన్. ఇప్పుడు ఫోన్ది వచ్చేసి అయితే ఇక్కడ నుంచి లేస్తాను. ఇక లేచి మీకు చూపెడతాను ఏమేమి ఉన్నాయనేది. కెమెరా రొటేషన్ ఆన్. ఇగో ఇది మెయిన్ ఎక్విప్మెంట్ అనేది మన మెయిన్ పనికి వచ్చేది అయితే ఇదే. ఇగో నేను ఇలా కనిపిస్తున్నా కదా, ఇట్లనే మన అక్షరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. దీన్ని తీద్దాము. అయితే దీన్ని ఫిట్ చేసి రాదు. ఈ గ్లాస్కి ఇది ఒక్కటి ఫిట్ చేసిన గ్లాస్ ఇందులోనే వచ్చింది, కింద పడిపోయింది. ఇది ఫిట్ చేసిన. ఇది ఇగో ఇక్కడ స్క్రూ వస్తుంది ఒకటి. ఈ స్క్రూని తిప్పి దీన్ని పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో ట్యాబ్లెట్ కూడా వాడుకోవచ్చు, మనం ట్యాబ్లెట్ కూడా పెట్టవచ్చు. ఇది ట్యాబ్లెట్ది ఇక్కడ తిప్పి పెట్టినామంటే మొబైల్ది. ఈ మొబైల్ది మళ్ళీ ఇట్లా గుంజాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని ట్యాబ్లెట్స్ పెట్టినా. ఇక్కడ అనాథం ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది అది. అయితే దీని తర్వాత దీంతో పాటు ఏమొచ్చినాయి అంటే ఒక రిమోట్ వచ్చింది. ఈ రిమోట్తో మనము స్క్రిప్ట్ని పైనకి కిందికి చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఇవి వచ్చినాయి దీంతో పాటు. ఇవి ఏంటంటే మనకు ఒకవేళ మొబైల్తో మనం యూజ్ చేయాలి, రికార్డింగ్ చేయాలి దీంట్లో పెట్టి అంటే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా, ఇంత పెద్ద రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రానికి మనం కవర్ చేసుకోవచ్చు. ఇది పెట్టేసి అయితే ఇందులో అన్ని రకాల మొబైల్ పొజిషన్స్, కెమెరా పొజిషన్స్ ఉన్నాయి. ఇది రౌండ్ కెమెరా వచ్చింది అనుకో, ఇట్లా పెట్టేసి. అదే ఇది ఎట్లా వాడుతుంది అంటే దానికి సొల్యూషన్ ఇక్కడ ఉంది. అని రింగులు ఇచ్చినాయి. ఇది ఇందులో ఇలా పెట్టేసి ఇట్లా ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకుంటే ఇలా ఇది ముందు వాడాలి, నేను కూడా ఇప్పుడే యూజ్ చేస్తున్నా. ఇలా పెట్టేసి ఇక్కడ మొబైల్కి ఒక స్టాండ్ ఉంది, దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టినాం అనుకో, ఇక్కడ మొబైల్ పెట్టేసి ఇక్కడ కెమెరా పెట్టేసి వాడుకోవచ్చు. లేదంటే ఇట్లా ఇందులో మొబైల్ పెట్టేసి ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా ఇందులో. సరే, మొబైల్ మరి ఇక్కడ బంద్ ఉంది కదా, ఎలా ఉంటుంది అంటే ఇది ఇట్లా ఉంటుంది, ఏం క్లోజ్ లేదు, ఇలా ఉంటుంది. ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇట్లా. మరి రౌండ్ షేప్ ఒకటే అంటే లేదు, దీనికైతే రంధ్రాలు లేవు. దీనికి ఉంది, పొడుగు ఉంది, ఇంకో జర చిన్న ఉంది. ఓన్లీ ఇది ఐఫోన్ FE యూజ్ అవుతుంది అనుకుంటా. ఈ కెమెరా మాత్రం నేను చూడలే. ఇదేంది ఇది వెరైటీ ఉంది. ఇలా కెమెరా ఉంటుందిరా నాయన. సరే, ఇదైతే తెలుసు, ఐఫోన్ది ఇలా ఉంటుంది 4. ఇది మొబైల్కి యూజ్ అయ్యేది. ఆ కెమెరా విషయానికి వచ్చేసరికి రింగులు ఉన్నాయి. ఇది 52mm ఉన్నది. మనం దీన్ని కెమెరా లెన్స్ ఏదైతే ఉంటుందో ఈ లెన్స్లో ఇది ఉంది కదా, థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్ ఇందులో ఇలా ఫిట్ అయిపోతుంది. దీనికి ఇది కెమెరాకి అటాచ్ అయిపోతుంది. ఇది రిమోట్, ఇది మొబైల్ స్టాండ్, ఇవి రింగులు. అయితే ఇందులో కెమెరాకి లెన్స్ తగ్గట్లా వేరే రింగ్స్ ఉన్నాయి. అంత పెద్ద కెమెరా అయినా కూడా ఇందులో ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 రింగులు వచ్చినాయి మనకు. ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఏది అవసరము? ఇక్కడ లెన్స్ 55mm ఉంది కదా, లాస్ట్ 52 కదా. ఇది 55. ఇది కొంచెం పెద్ద అవుతుంది, సేమ్ అయినా కూడా పెద్ద అవుతుంది. ఇది చిన్న చూద్దాం, ఇది చూద్దాం, ఇది పెట్టి చూద్దాం.
ఇది రావాలి వస్తే. ఓకే ఓకే, అంటే 55కి 52 వచ్చింది. అంటే దానికి మీ వద్ద కెమెరా వేరేది ఉంటే సైజు కొంచెం చిన్నగా పెడితే సరిపోతుంది. మరి ఏం చేయాలి దీన్ని బట్టి? ఇంకా ఏమున్నాయి ఫిట్టింగ్స్? ఇవే ఉన్నాయి, ఏం లేదు ఇందులో పెద్ద ఫిట్టింగ్స్ ఏం లేదు. ఇది ఒక స్టాండ్ సపరేట్ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ వేసి ఫిట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మొబైల్ తోటి ఫిట్ చేస్తలేం కాబట్టి దీనికి అవసరం లేదు. ఇక్కడ దీనికి ఇగో క్లిప్లు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇవి వాడుకోవచ్చు. ఇది వస్తుంది, అది రావట్లేదు, ఇది వస్తుంది. ఇట్లాంటివి కూడా 2 ఉన్నాయి. ఇగో ఇవి 2 ఉన్నాయి. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, పెద్ద ఏం ఫిట్టింగ్స్ ఏం లేవు ఇందులో, ఖాళీ ఇట్లా ఉంది. దాన్ని పెట్టాలి, మనం దగ్గర వెళ్ళి పెడదాం కెమెరాకి ఇబ్బంది కాకుండా. ఇది కథ. ఇక దీన్ని ఏం చేయాలంటే పెట్టేసేయాలి. షట్, ప్రాబ్లం ఇక్కడ ఇది తాకుతుంది, ఇది తాకుతుంది కదా. అయితే ఏం చేయాలి, మనం మొత్తం కెమెరాని ఎప్పి దాన్ని ఇంటికి తీసుకోవాలి. ఫైనల్ ఏ లగాదీన ఇది పెట్టేద్దాం. ఇక్కడ ఇట్లా పెట్టాలంటే ఇట్లా సింపుల్గా ఇందుట్లో ఫ్రేమ్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టాలి. ఇట్లా ఏదో ముందు చేసినట్లు కాదు, ఇప్పుడు చేస్తున్నాను కూడా. ఇట్లా ఉంటుంది. అయితే ఒక్క డౌట్ ఉంది నాకు ఇక్కడ, ఆ డౌట్ క్లియర్ అయితే కరెక్ట్. ఇది ఓకే, ఇది ఆన్ అయింది, కెమెరా ఓకే. ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది, కనిపిస్తుందా? ఓకే, ఇది మూవ్ అవుతుంది కదా. దీని వెయిట్ వచ్చేసి లెన్స్ పైన ఉంది, లెన్స్ పైన ఉంది కదా. మరి లెన్స్ ఏమైనా ఫీచర్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే దీని మీద వెయిట్ ఉంది, మళ్ళీ మొబైల్ కూడా దీని మీద పెడతాం ఇక్కడ. మరి ఏమన్నా వెయిట్ ప్రాబ్లం ఇట్లా వస్తుందా అని ఆలోచన చేస్తున్నాను, చూడాలి. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే మనకు ఫోకస్ ఫేస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కరెక్ట్ మ్యాచ్ అయిందంటేనే, ఇట్లా మ్యాచ్ చేసుకోవాలంటే ఫోకస్ మన ఫేస్ మీదకి వచ్చేస్తుంది, లేదంటే మొత్తం బ్లర్గా వస్తుంది. చాలా వీడియోలో అట్లా అవుతుంది. అయితే ఇది ఒక రిమోట్ తెప్పించిన వైర్ రిమోట్, దీంతో మనం ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని గురించి ముందు కూడా చెప్పిన, స్టూడియో టూర్లో ఉంది కదా, దాంట్లో చెప్పిన. అయితే ఇది మన ఫైనల్ వచ్చేసి. ఇక దీంట్లో ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసి, ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనమే ఇట్లా పెట్టినాం. నేను ఇప్పటివరకు ఏం చేసేది అంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసి తెలుసుకునేది అక్కడ కూర్చొని. మరి ఇప్పుడు ఇది అడ్డం ఉంది కదా, ఎట్లా తెలుస్తుంది మనకు? దీనికోసమై నేను సపరేట్గా మళ్ళీ ఒక HDMI కేబుల్ది తెప్పించిన. అంటే ఇక్కడ HDMI ఆప్షన్ ఇస్తాడు, ఇక్కడ విఏది. అంటే ఇక్కడ కెమెరాలో ఏదైనా కనిపిస్తుందో అక్కడ మన మానిటర్ లేదా టీవీ ఏదైనా చేసుకోవాలనుకుంటే దానికి అవుట్పుట్ ఇచ్చి చేసుకోవచ్చు. అది కాకపోతే దీంట్లో ఏదైతే రెగ్యులర్ HDMI వస్తుందో మనకు టీవీ లేదా మానిటర్ ఎంబడి, ఆ HDMI దీనికి కనెక్ట్ కాదు. కాబట్టి మనం సపరేట్గా దీనికి కన్వర్టర్ తెచ్చుకోవాలి ఒకటి. ఇట్లా ఇది కూడా ఈరోజు డెలివరీ అయింది, దీంతో పాటే డెలివరీ అయింది. అయితే ఇది ఎప్పుడైతే ఆర్డర్ చేసినానో అప్పుడే ఇది కూడా ఆర్డర్ చేసిన. దీన్ని ఏం చేస్తామంటే మనం దీనికి ఏదైతే రెగ్యులర్ HDMI కేబుల్ వస్తుందో దానికి ఫిట్ చేస్తాం ఇట్లా. ఓకే, దాని తర్వాత మళ్ళీ దీన్ని ఈ దాంట్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇక అసలు ఎన్ని వైర్లు చూడు, ఇంకో వైర్ ఉంది ఇక్కడికి వెళ్ళి డాటాకి, ఆ డాటా వైర్ పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ లేవడము, మెమరీ కార్డ్ తీయకుండా డాటా కేబుల్ పెట్టి మనం డైరెక్ట్ సిస్టంలోకి దీని నుంచి మెమరీ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఇన్ని కేబుల్స్ ఉన్నాయి, నేను అనుకోలే ఈ కెమెరా తీసుకున్నప్పుడు ఇన్ని కేబుల్స్ దీనికి పెట్టగలుగుతామని. సరే, ఇప్పుడు అయితే అయిపోయింది, ఇట్లా ఉండదు. అయితే దీంట్లో
ఇలా వాడుకోవచ్చు మనం దీన్ని. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మానిటర్కి కనెక్ట్ చేసిన, ఇది 2 వైర్లు ల్యాప్టాప్ నుంచి వచ్చే హెచ్డిఎంఐ 1 పోర్ట్తో కనెక్ట్ చేసిన, ఇది 2లో. ఇక మనం ఎప్పుడైతే రికార్డ్ చేస్తామో ఇక్కడ పోర్ట్ చేంజ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అంతే. ఇక ఇది ఫైనల్ టచ్అప్. ఇక దీంట్లో ఏముంది ఇంకా, ఇక్కడ క్లీన్ చేద్దాం మనం మంచిగా. క్లీన్ బై బట్ట ఇచ్చిండు, ఈ బట్ట దీంతో క్లీన్ చేసుకోవాలి ఇక గీతలు పడకుండా. ఎంత నీట్గా ఉంది. కొన్ని పెద్ద టెలిప్రింటర్లు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్లో కూడా బట్ట లేదా ఏదన్నా వచ్చేసింది ఇట్లా అడ్డం, అవి దీనికి రాలేదు. మరి చూడాలి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఫోన్ పెట్టి రికార్డ్ చేసినప్పుడు, చూస్తే అర్థమవుతుంది. ఇది ఇంతే ఇక, పెద్ద పని లేదు ఇక. అయితే ఫ్రంట్ నుంచి ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇక మొత్తం కథ. అగో మనకు కనిపిస్తుంది చూడండి, మొత్తం వైర్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్నీ కనిపించకుండా చూడాలి మనం. ఇక్కడ కెమెరా ఇక్కడ పెట్టినాం అనుకో, ఇట్లా పెట్టినామంటే ఇట్లా కనిపిస్తుంది, ఎంత నీట్గా కనిపిస్తుంది చూడు వర్డ్స్. ఇక మొత్తం వైర్లే కనిపిస్తున్నాయి. వైర్లని సెట్ చేయాలి అట్లా అంటే. సరే, ఇది ఇగో ఇక ఇట్లా ఉంటుంది ఇక ల్యాప్టాప్ సెటప్ మొత్తం మనది. యూట్యూబ్ సెటప్ ఇంత దూరంకి వెళ్ళి ఇట్లా పెట్టి మనం ఎంత దూరం అయినా చూడవచ్చు. ఇప్పుడు మొబైల్ పెట్టి అలా చూపెడతాను. ఇందుట్లో మనకు దీని వెంబడే ఈ పేపర్ కూడా వస్తుంది. ఇందులో యాప్ డౌన్లోడ్ చేయడానికి ఒక బార్ కోడ్ ఇచ్చారు, ఇది క్యూఆర్ కోడ్ ఇచ్చి దీన్ని స్కాన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసిన నేను. ఇక్కడ ఉంది ఇక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి మనం ఏమైనా స్క్రిప్ట్ రాయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కింద రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చిన్న డెమో రాసిన ఒకటి. అదేవిధంగా దీన్ని బ్యాక్ వెళ్ళి దీన్ని రీడ్ చేయాలంటే ఇట్లా క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినామంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన అంటే ఇది ఎట్లా ఉల్టా కనిపిస్తుంది కదా మనకు మిర్రర్ లాగా, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ, ఇట్లా ఉంటుంది. మనం చూస్తే ఇట్లా కనిపిస్తుంది, కాకపోతే మిర్రర్లో పెడితే రివర్స్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి, మిర్రర్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు అక్కడ మెల్లగా మంచిగా కనిపిస్తుంది క్లియర్గా. అయితే దీన్ని స్పీడు అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందికి వెళ్ళి పైనకి, అది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది కలర్స్ బ్లాక్లో పెట్టుకుంటే వైట్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ ఉండని ఇట్లా ఉంటుంది. దీంతోపాటు ఒక చిన్న రిమోట్ ఇచ్చారు, దీన్ని పెట్టి మనం స్క్రిప్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా పైనకి అంటే పైనకి వెళ్తుంది, కిందికి అంటే కిందికి వెళ్తుంది. ఇక ప్లే చేసుకోవాలి మెల్లగా వెళ్ళాలంటే ఇట్లా క్లిక్ చేసినామంటే ఇక ఇట్లా వెళ్తుంటుంది. ఈ స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు సెట్టింగ్ ద్వారా. ఇట్లా పెట్టి ఇట్లా చేసినామంటే స్లో అవుతుంది. లేదు మనకి కిందికి కావాలి ఇక ఇట్లా కంట్రోల్ చేసుకో. కాకపోతే ఇది అంత మంచిగా అనిపించట్లా ఇది రిమోట్, ఎందుకంటే సౌండ్ ఒకటి ఇది మరి టక్ 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 టక్. కాకపోతే మనం స్క్రోలింగ్లో పెట్టి చూద్దాం ఇక ఇట్లా. ఇది ఫైనల్గా దీని సెటప్. ఇక దీన్ని ఇక ఎక్కడంటే ఎక్కడ వెళ్తుంది రిమోట్ ఇది. దీన్ని పెట్టేసి ఇక దీన్ని ఇట్లా తీసుకొని మొబైల్ని ఇక్కడ పెట్టేయాలి మనం. ఇట్లా పెట్టినామంటే అట్లా కనిపిస్తుంటుంది మనకి. ఇక దీన్ని క్లిక్ చేసినామంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది మెల్లగా, మనం చదువుకోవచ్చు. డెమో సీన్స్, వర్చువల్ సీన్స్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ఓన్లీ. యువర్ ఫ్యూచర్ ఈస్ క్రియేటెడ్ బై వాట్ యూ డూ టుడే నాట్ టుమారో. ఇట్లా చదువుకుంటూ పోవచ్చు. ఇక మనకు కావాలంటే మళ్ళీ రివర్స్ చేసుకోవాలంటే ఇట్లా కిందికి చేసి ఇట్లా కిందికి చేసుకోవచ్చు. ఇట్లా ఇది మన సెటప్ ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు. ఇక అర్థమైందా? అయితే మనం ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి చూద్దాం ఎట్లా కనిపిస్తుంది అన్నది. లైట్స్, కెమెరా ఫస్ట్ సౌండ్. ఇక్కడ నేను మీకు చెప్పినా కదా ఇంతకుముందు, మనము కెమెరా చూడుకోవాలంటే ఎట్లా అంటే ఇట్లా ఆన్ అయింది. ఇప్పుడు కెమెరా ఏం అనిపిస్తలేదు నాకు, కెమెరా ఆన్ అయిందో తెలుస్తలేదు. దానికోసం మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీన్ని ఏదో పెద్ద కథ అయ్యా, ప్రతిసారి దీనికి కూడా ఏదైనా ఒక సొల్యూషన్ చూడాలి. ఇగో ఇది అనిపిస్తుంది, ఇది ఆపోజిట్లో ఉంది లైట్ కాబట్టి కనిపిస్తలేకుండా వచ్చింది. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసిన ఇట్లా ఉంటుంది. ఇగో కెమెరా కనిపిస్తుంది ఇక్కడ. దీన్ని మనం చూసి ఇప్పుడు ఈ రెడ్ డాట్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మన రెడ్ బాక్స్, ఇది రెడ్ అనేది మనకు గ్రీన్ కావాలి. గ్రీన్ అయితే క్లారిటీ వస్తుంది. క్లారిటీ అదే మనం ఇగో ఈ గ్లాస్లో ఏం కనిపించలేదు అసలు. మనం గ్లాస్ పెట్టినాం కదా, ఇప్పుడు ఇది టెలిప్రింటర్ పెట్టినాం కాబట్టి
కెమెరా బ్యాక్ సైడ్ ఉంది అయినా కూడా ఏం ఇబ్బంది లేదు, చూసినా అంత క్లియర్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా పెట్టి చూద్దాం. ఇప్పుడు కెమెరాలా పోయింది. ఓకే, ఇప్పుడు క్లారిటీ చెక్ చేద్దాం మనం. క్లారిటీ ఎట్లా ఉందో ఫస్ట్ రికార్డ్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసినాం. ఇది పెట్టినాక రికార్డ్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది మనకు. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెలిప్రాంప్టర్ పెట్టినాక వీడియో రికార్డ్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ రికార్డ్ చేసినాం కదా, మరి దానికి మరి ఇప్పుడు టెలిప్రాంప్టర్ పెట్టిన తర్వాత క్వాలిటీ ఏమైనా తగ్గిందా లేదా మీరు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే క్లారిటీ పక్కనే పెడదాం, ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనం అవుట్పుట్ చేసి ఎడిటింగ్ చేసేటప్పుడే నాకు అర్థమవుతుంది క్వాలిటీలో ఏమైనా తగ్గిందా లేదా అనేది. అయితే ఇట్లుంటుంది, ఇట్లా స్క్రోల్ అవుతుంటే చదువుకోవచ్చు. వీడియో చేయడానికి మజా వస్తుంది వీడియో అంటే, ఆగకుండా చేసుకోవచ్చు. కొంచెం ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది వీడియో రెగ్యులర్ చేసే కన్నా ఇప్పుడు చేయడానికి.